ఇప్పుడు మనం అటెన్యూషన్ కాన్స్టెంట్ గురించి నేర్చుకుందాం. సో ఇప్పుడు ఆల్ఫా అండ్ బీటా ఇన్ కండక్టింగ్ ఆర్ లాసీ మీడియం. లాసీ మీడియం అన్న కండక్టింగ్ మీడియం అన్న ఒకటే. సో కండక్టింగ్ మీడియంలో ఆల్ఫా ఎలా ఉంటుంది, కండక్టింగ్ మీడియంలో బీటా ఎలా ఉంటుంది. ఆల్ఫా అంటే అటెన్యూషన్ కాన్స్టెంట్, బీటా ఫేజ్ కాన్స్టెంట్. ఓకే, సో ఆల్ఫా అనేది అటెన్యూషన్ కాన్స్టెంట్, బీటా అనేది ఫేజ్ కాన్స్టెంట్. ఈ కండక్టింగ్ మీడియంలో ఎలా ఉంటుంది అనేది నేర్చుకుందాం. సో యాక్చువల్గా ఇన్ కండక్టింగ్ మీడియం గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్. ఇది ఆల్రెడీ మనం డిరైవ్ చేసి ఇంతకుముందు. సో ఆల్ఫా అనేది బీటా అనేది ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 అని ప్రూవ్ చేయాలి. అలాగే బీటా ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ ఒమేగా రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా ఎప్సిలాన్ స్క్వేర్ అనేది ప్రూవ్ చేయాలి. ఇది మనం చేయాల్సిన ప్రూఫ్ నీడెడ్. ఓకే, సో ఇప్పుడు ప్రూఫ్ చేద్దాం. సో యాక్చువల్గా గామా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జే ఒమేగా మ్యూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ కదా ఫార్ములా. సో గామా స్క్వేర్ అనేది రాసామనుకో ఏమవుతుంది, జే ఒమేగా మ్యూ సిగ్మా ప్లస్ జే ఒమేగా ఎప్సిలాన్ అవుతుంది కదా. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే జే ఒమేగా మ్యూ సిగ్మా ప్లస్ జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ అని రాయొచ్చు గామా స్క్వేర్ని కదా. సో గామా స్క్వేర్ అంటే ఏంటి, గామా ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ జే బీటా. సో గామా ఈజ్ నథింగ్ బట్ ఆల్ఫా ప్లస్ జే బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు జే ఒమేగా మ్యూ సిగ్మా ప్లస్ జే స్క్వేర్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ప్లస్ 2j ఆల్ఫా బీటా అని రాయొచ్చు. ఎందుకంటే ఇది జే స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ బీటా స్క్వేర్ వస్తుంది ప్లస్ 2j ఆల్ఫా బీటా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు జే ఒమేగా మ్యూ సిగ్మా మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో ఇప్పుడు జే టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి, నాన్ జే టర్మ్స్ ఇక్కడ ఉన్నాయి. దీన్ని బట్టి మనం ఈక్వేట్ ద టర్మ్స్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ 2j ఆల్ఫా బీటా ఈక్వల్స్ టు జే ఒమేగా మ్యూ సిగ్మా. ఇప్పుడు మనకి ఫార్ములా ఏం కావాలని అంటే యాక్చువల్గా వీ నో ద ఫార్ములా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అని రాయి. అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ 4ab. అంటే ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab వచ్చింది, అంటే ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్కి ఈక్వలే కదా. సో ఈ ఫార్ములాని మనం ఇక్కడ యూజ్ చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రావాలంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రాయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఇప్పుడు ఏ అంటే ఆల్ఫా స్క్వేర్, బి అంటే బీటా స్క్వేర్. అప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏమనేది రాయొచ్చు, ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఏ అంటే ఆల్ఫా స్క్వేర్, బి అంటే బీటా స్క్వేర్ అన్నాం కదా. అప్పుడు 4ab ఏ అంటే ఆల్ఫా స్క్వేర్, ఏ అంటే ఆల్ఫా స్క్వేర్, బి అంటే బీటా స్క్వేర్. ఓకే, సో దీన్ని బట్టి మనకి 4 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వచ్చింది. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సో మనకి ఆల్రెడీ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఎంత వచ్చింది, మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చు ప్లస్ 4 ఆల్ఫా బీటా. దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే 2j ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు జే ఒమేగా మ్యూ సిగ్మా కదా. జేజే క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 2 ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా మ్యూ సిగ్మా. ఓకే, ఇప్పుడు 4 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ మ్యూ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ అని రాయొచ్చు. సో ఇక్కడ ఒమేగా స్క్వేర్ మ్యూ స్క్వేర్ సిగ్మా స్క్వేర్ అని రాయొచ్చు 4 ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ని కదా. సో ఇలా రాసిన తర్వాత ఈ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుందని అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్గా అవుతుంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో రాయాలి కదా. ఏ అంటే ఆల్ఫా స్క్వేర్, బి అంటే బీటా స్క్వేర్. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్కి ఈక్వల్ అవుతుంది. సో మనకి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్కి ఈక్వేషన్ తెలిసింది ఏంటంటే ఇది ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఒమేగా పవర్ 4 మైనస్ పోద్ది మ్యూ స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. అది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. అదేవిధంగా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలంటే రూట్ ఆఫ్ ఒమేగా పవర్ 4 మ్యూ స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ మ్యూ స్క్వేర్ సిగ్మా స్క్వేర్. దీంట్లో రూట్ అలాగే ఉంచేసి ఒమేగా స్క్వేర్ కామన్ ఉంది, మ్యూ స్క్వేర్ కామన్ ఉంది. ఇది కామన్ తెద్దాం. కామన్ తెస్తే ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ ఉంటుంది.
సో దీనికి రూట్ అప్లై చేస్తే ఒమేగా మ్యూ బయటకు వచ్చేస్తుంది, రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్. సో ఇది ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్రెడీ ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ మనకి ఫార్ములాలో మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ వచ్చింది. దీన్ని బట్టి ఇది ఈక్వేషన్ 1 అనుకుంటాం, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటాం. 1+2 ఈక్వేషన్ చేస్తే 1+2 అనేది చేస్తే 2 ఆల్ఫా స్క్వేర్ వస్తుంది, ఈక్వల్స్ టు ఇది ఆల్ఫా స్క్వేర్ కూడా వస్తుంది, అప్పుడు ఆల్ఫా కూడా వస్తుంది, రైట్. దీన్ని బట్టి ఈ సాల్వ్ చేద్దాం. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా మ్యూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్. ఆల్ఫా స్క్వేర్ మైనస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అండ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. యాడింగ్ 1 and 2 బీటా కొట్టుకుపోతే 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా మ్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ ఒమేగా మ్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో 2 ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా మ్యూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఓకే, సో దీన్ని బట్టి ఇది వచ్చిన తర్వాత ఒమేగా మ్యూ అలా ఉంచుదాం. ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ని కామన్ తెద్దాం. 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ కింద వస్తుంది, రూట్ అలాగే ఉంచితే, అవునా. ఒమేగా మ్యూ బయటకు వస్తుంది. ఇప్పుడు దీన్ని రూట్ని అప్లై చేస్తే ఒమేగా ఇంటూ ఎప్సిలాన్ వస్తుంది. ఇది రూట్ని అప్లై చేస్తే 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ బయటకు వస్తుంది, మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ వస్తుంది. ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ ఇంటూ 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో దిస్ ఈజ్ 2 ఆల్ఫా స్క్వేర్. ఓకే, సో దీంట్లో ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ కామన్గా ఉంది కాబట్టి ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ కామన్ తీస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 వస్తుంది. దిస్ ఈజ్ 2 ఆల్ఫా స్క్వేర్. సో దీన్ని బట్టి ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇంటూ అంటే ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, దీన్ని బట్టి దేర్ఫోర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా ఏమవుతుందంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ 1+ రూట్ ఆఫ్ 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1. ఓకే, దిస్ ఈజ్ ద రూట్. ఇప్పుడు దీనికి మనం రూట్ అప్లై చేస్తే ఒమేగా బై 2. సో దీనికి రూట్ అప్లై చేస్తే ఒమేగా బయటకు వచ్చేస్తుంది, రూట్ ఆఫ్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1+ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1. Okay, so we see whether we proved or not. That's it. Okay, this is the alpha we proved here. Similarly, if you subtract 1 and 2, then we will get the beta square. Let them see. Alpha square plus beta square equals to omega mu root of omega square epsilon square plus sigma square. Idi alpha square minus beta square is equals to minus omega square mu epsilon. Idi so దీన్ని 1 minus 2 చేస్తే 1 2 చేస్తే ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ మైనస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అవుతుంది. సో ఇది కొట్టుపోతే 2 బీటా స్క్వేర్ వస్తుంది. సో హియర్ 2 బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కొట్టుపోద్ది. 2 బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా మ్యూ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ ప్లస్ సిగ్మా స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో హియర్ ఒమేగా మ్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ కామన్ తీస్తే 1 సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. సో ఒమేగా మ్యూ ఈ ఒమేగా స్క్వేర్ రూట్ కడితే ఒమేగా అవుతుంది, ఎప్సిలాన్ స్క్వేర్ రూట్ కడితే ఎప్సిలాన్ అవుతుంది. సో రూట్ ఆఫ్ 1 సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఒమేగా ఇంటూ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ డివైడెడ్ బై 1 సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్. ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ అనేది కామన్గా ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 కింద రాయొచ్చు. దిస్ ఈజ్ 2 బీటా స్క్వేర్.
ఓకే, బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ బై 2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు. దేర్ఫోర్ బీటా అంటే ఏమని రాయొచ్చు అంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ మ్యూ ఎప్సిలాన్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు. ఓకే, సో దీన్ని ఒమేగా స్క్వేర్ బయట తీసుకొస్తే ఒమేగా బయటకు వచ్చేస్తుంది. రూట్ మ్యూ ఎప్సిలాన్ బై 2 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సిగ్మా స్క్వేర్ బై ఒమేగా స్క్వేర్ ఎప్సిలాన్ స్క్వేర్ మైనస్ 1 అని రాయొచ్చు. సో దిస్ ఈజ్ బీటా. సో ఈ విధంగా మనకి బీటాను కూడా రిప్రజెంట్ చేసాం, ఆల్ఫా బీటా వాల్యూస్ని రిప్రజెంట్ చేసాం. బీటా ఏమో ఇక్కడ -1 వచ్చింది, బీటా ఏమో ఇక్కడ +1. సో హియర్ మైనస్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, 1 - 2 కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. దిస్ ఈజ్ ప్లస్, ఆల్ ఆర్ గోయింగ్ టు బి ద ప్లస్. ఓకే, 1 - 2 కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది కాబట్టి ఐ ఫర్గాటెన్ టు రైట్ హియర్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ కాబట్టి దిస్ ఈజ్ ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా ఈ వాల్యూ కూడా ప్లస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ బీటా ఒమేగా స్క్వేర్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ 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 ఇది కూడా ప్లస్ అవుతుంది. సో ఫైనల్గా అంతా కూడా ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా బీటాకి ఆల్ఫాకి తేడా ఏంటంటే ఇక్కడ +1 వచ్చింది, ఇటువైపు ఏమో ఇక్కడ -1 వచ్చింది, అంతే తేడా, అంతకుమించి ఏమీ లేదు, అంతా రిమైనింగ్ అంతా సేమ్. సో ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఆఫ్ ద వేవ్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ ప్రపోర్షనేట్ గివెన్ ఫ్రీక్వెన్సీని బట్టి ప్రాపగేషన్ కాన్స్టెంట్ అనేది కూడా ఆధారపడుతుంది అనమాట. ఆ పాయింట్ తెలుసుకోవడం కోసం ఆల్ఫా బీటాని మనం డిరైవ్ చేసాం.